మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఎవరైనా ఇంట్లో చనిపోతే వారి వస్తువులను ఏం చేయాలి, వారు వాడే వస్తువులు మంచాలు కానీ బట్టలు కానీ వాటిని ఏం చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. చాలామందికి చనిపోయిన వారి వస్తువులను ఏం చేయాలి అనే సందేహం కలుగుతుంది. వారి వస్తువుల కోసం వారి కుటుంబ సభ్యులే పోట్లాడుకుంటూ ఉంటారు. బంగారం, డబ్బులు అయితే ఇంకా ఎక్కువగా వాటి కోసం కొట్టుకుంటూ ఉంటారు. వారు చనిపోయారు అన్న బాధ కన్నా వీటిని ఇవ్వలేదన్న బాధ ఎక్కువగా ఉంటుంది. తల్లి లేదా తండ్రి కావచ్చు, వారే లేనప్పుడు ఈ వస్తువులు మాకెందుకు అనే ఆలోచన ఈ కాలంలో ఎవ్వరికీ లేదు. కొంతమంది అయితే చనిపోయిన వారి బాడీని కూడా తీయడానికి వీలు లేదని పోట్లాడుకుంటూ ఉంటారు. మాకు ఆస్తిని పంచితే గాని ఈ కార్యక్రమాలు జరగడానికి వీల్లేదనే కుటుంబాలు చాలా ఉన్నాయి. అటువంటి దరిద్రమైన కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. మరి వాళ్ళ వస్తువులు ఏం చేయాలి అంటే, వాళ్ళు ధరించిన దుస్తులైతే అవి మామూలువి అయితే వాటిని పేదవారికి దానంగా ఇవ్వవచ్చు. కొంతమందికి ఖరీదైన వస్త్రాలు, పట్టు చీరలు అనేవి ఉంటాయి. వాటిని 1-2 సార్లు కట్టుకుని తర్వాత వారు అనారోగ్యంతో చనిపోయినప్పుడు ఆ బట్టలను మీరు డ్రై వాష్ చేయించుకున్న తర్వాత మీరు వాటిని వాడుకోవచ్చు. అసలు చనిపోయిన వారి బట్టలు ఎందుకు వేసుకోకూడదని అంటారంటే, ఉదాహరణకు ఏదైనా నేరం జరిగినప్పుడు ఆ తాలూకు వస్త్రాన్ని కుక్కకు వాసన చూపిస్తే మనిషి ఎక్కడున్నాడో పసిగడతారు. అలాగే చనిపోయిన వారి వస్తువులు ధరిస్తే ఆ ఆత్మ అనేది పసిగట్టి వాళ్ళు మన దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుందేమో అని ధరించవద్దని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కానీ నేటి సమాజంలో అందరూ ఖరీదైన వస్త్రాలను ధరిస్తూ ఉన్నారు. వాటిని ఏం చెయ్యాలంటే, ఇప్పుడు మనకు అనేక రకాలైనటువంటి వాష్లు వచ్చేసాయి. డ్రై వాషులు, డ్రై క్లీనర్లని, కెమికల్స్ వేసి వాష్ చేయటం, అంటే క్రిములు ఏమీ ఉండవని వాటిల్లో వేసి వాష్ చేస్తూ ఉన్నారు. మీరు వాటిని డ్రై వాష్కి ఇచ్చి వాటిని ధరిస్తే ఆ తాలూకు ప్రభావం అనేది మీ మీద ఉండదు. అలాగే చనిపోయిన వారు అనారోగ్యంతో చనిపోయినప్పుడు ఆ తాలూకు నమూనాలు ఆ వస్త్రాలలో ఉంటాయి. వాటిని మనం ధరిస్తే అవి మనకు రావటం జరుగుతుంది. ఇలా చనిపోయిన వారి వస్త్రాలు ధరించకూడదు అనే దానికి ఎన్నో రకాల కారణాలను చెప్పుకోవచ్చు. కాబట్టి కెమికల్తో కలిపి డ్రై వాష్ చేయించుకున్న తరువాత ఆ దుస్తులను మీరు ధరించవచ్చు. ఎందుకంటే ఈ కాలంలో ఖరీదైన వస్త్రాలను ధరిస్తున్నారు. వాటిని ఇవ్వాలన్నా పారేయాలన్నా మనసు రాదు. కాబట్టి ఈ విధంగా డ్రై వాష్ చేసిన తర్వాత ఆ దుస్తులను ధరించవచ్చు. మరి వాళ్ళ వస్తువులు, వాళ్ళు తిన్న పళ్ళెం కానీ గ్లాసులు కానీ ఏం చేయాలంటే, కొంతమంది స్తోమత ఉన్నవారు వెండి పళ్ళాలు, వెండి గ్లాసులు వాడుతూ ఉంటారు. వాటిని ఏమి చేయాలంటే, వెండి వాటిని కరిగించి కొత్తవి తయారు చేయించుకొని మీరు వాడుకోవచ్చు. వాటితో తయారు చేయించుకున్న వెండి వస్తువులు దేవతా ఆరాధనకు పనికిరావు. వాటిని మీరు తినడానికి, మీ ఇంటికి ఎవరైనా వస్తే వాటిల్లో పెట్టి ఇవ్వడానికి మాత్రమే పనికొస్తాయి. అదే ఇత్తడి, రాగి, స్టీల్ ప్లేట్లు అయితే ఎవరికైనా దానంగా పేదవారికి ఇచ్చేయవచ్చు. మంచం మీద చనిపోతే మంచాన్ని ఇచ్చేయాలి. పూర్వకాలంలో నూకల మంచాలు, నవ్వారు మంచాలు ఉండేవి. వాటిని చాకలి వాళ్ళు తీసుకుని ఇంటిని శుభ్రం చేసి వెళ్ళేవారు. కానీ నేటి కాలంలో ఖరీదైన మంచాలను వాడుతూ ఉన్నారు. కాబట్టి మంచాలను మార్చకపోయినా వారు వాడిన దిండు, పరుపులను తీసివేయాలి. 15 రోజులు లేదా ఆ 16వ రోజున పండితులు కర్మకాండలు చేసినప్పుడు అన్ని గదులతో పాటు మంచానికి కూడా ప్రోక్షణ గోవు మూత్రంతో చేస్తారు. అలా చేస్తే ఆ తాలూకు దోషాలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు. ఇలా ఆవు మూత్రంతో ప్రోక్షణ చేయటం వలన ఇంట్లో ఉన్న చెడు బ్యాక్టీరియా చనిపోతుందని శాస్త్రీయత మనకు ఆరోగ్యంతో కలిపి అందించింది ఈ హైందవ సాంప్రదాయం. అందులో భాగంగానే మనం ఇవన్నీ కూడా ఆచరించాలి. కొంతమంది వారి ఆస్తులను, వస్తువులను ఇలా పంచుకుంటూ ఉంటారు. ఏదైనా అనారోగ్యం వచ్చేసరికి మా అమ్మకు ఉంది ఈ అనారోగ్యం, అందుకే మాకు వచ్చిందని అంటూ ఉంటారు. ఇలా మనం అనే మాటలు, మన చేష్టల వలన పితృదేవతలను కష్టపెట్టిన వాళ్ళమవుతాము. ఈ మాటలకు కష్టపడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు చనిపోయిన తర్వాత చేయవలసినవన్నీ కూడా చేసి వాటితో ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలి.
సంవత్సరానికి ముందు ఇంటికి సున్నం వేయటం వలన వాటి తాలూకు ప్రభావం సున్నం వేయటం వలన పోతుందని కొంతమంది ఇంటికి సున్నాన్ని వేస్తారు. సున్నం వేసి పిండ ప్రదానం చేసి మరుసటి రోజు పండుగ చేసి ఇంటి ఆడపడుచులకు వడిబియ్యం పోసి ఇలా సంవత్సరం తర్వాత శుభకార్యాలను మొదలు పెడుతూ ఉంటారు. ఇలా అనేక సాంప్రదాయాల వెనుక ఒక అంతరార్థం అనేది ఖచ్చితంగా ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. చనిపోయిన తర్వాత వారి వస్తువులు ఎందుకు వాడకూడదు అనేది ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. అలాగే కొంతమంది చనిపోయిన ఫోటోలను దేవుని మందిరంలో పెడుతూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. భగవంతుడికి ప్రత్యేకంగా ఒక మందిరం అనేది ఉండాలి. అది కేవలం భగవంతుడికి మాత్రమే సంబంధించింది కాబట్టి వారి ఫోటోలను దేవుని పటాల పక్కన పూజా మందిరం పైన పెట్టకూడదు. వారి ఫోటోలను ప్రత్యేకంగా మందిరం నిర్మించుకొని పెట్టుకోవాలి. చనిపోయిన వారి ఫోటోలను బెడ్రూమ్లో కూడా పెట్టుకోకూడదు. దేవుని ఫోటోలను మీ బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే దేవుడు అన్ని చోట్ల ఉంటాడు కాబట్టి ఆయన ఫోటోను ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు. కేవలం దేవుడి ఫోటోలను పూజా మందిరంలో మాత్రమే పెట్టుకోనవసరం లేదు. కానీ మనం ఆయనను పూజించడానికి ప్రత్యేక స్థలం ఉండాలి కాబట్టి పూజా మందిరంలో పెట్టి పూజిస్తాము. చనిపోయిన వారి ఫోటోలను బెడ్రూమ్లో ఇంటి హాల్లో ఎదురుగా కనపడేటట్లు పెట్టుకోకూడదు. ఒక పక్కన పెట్టుకోవాలి. చూడగానే ఎదురుగా కనబడేటట్లు కాకుండా ఒక పక్కగా పెట్టుకోవాలి. భగవంతుని ఫోటోలను పువ్వులతో ఎలాగైతే ఆరాధిస్తామో అలాగే పితృదేవతల ఫోటోలను కూడా పువ్వులతో పూజించుకోవాలి. వారి దగ్గర ప్రతిరోజు దీపాన్ని పెట్టాలి. ఎందుకంటే వాళ్ళే మొదటి గురువు, దైవం. వాళ్ళ లేకపోతే మనం ఈ సృష్టిని చూడలేము కాబట్టి ప్రతిరోజు ఆరాధన చేసి దీపాన్ని వెలిగించాలి. ప్రతిరోజు దీపాన్ని వెలిగించలేకపోయినా సాంబ్రాణి పుల్ల అయినా సరే వెలిగించే ఏదో ఒకటి వారికి ఆహారంగా సమర్పించాలి. ఇలా చేయటం వలన పితృదోషాలు తొలగిపోయి వారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఇటువంటి నియమాలను పాటించటం వలన ఆ పితృదోషాల నుండి బయటపడి మన వంశాన్ని వృద్ధి చేసుకోవచ్చునని చెప్తూ ఉన్నారు పెద్దలు. మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ విషయాలను పాటించి మంచి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.